सबसे पहले हम 3 बार भारत माता की जय बोलेंगे। पहला जयकारा पराक्रमी भारत के लिए, दूसरा जयकारा विजयी भारत के लिए और तीसरा जयकारा हमारे वीर जवानों के लिए। ప్రథమంగా మనం ముందు 3 పర్యాయాలు భారత్ మాతాకి జై అని నినదించాలి. మొట్టమొదటి నినాదం పరాక్రమమైనటువంటి భారతదేశం కోసం, రెండవ నినాదం విజయవంతమైనటువంటి భారతదేశం కోసం, మూడవ నినాదం సమృద్ధి అయినటువంటి భారతదేశం కోసం. पराक्रमी भारत के लिए भारत माता की जय, विजयी भारत के लिए भारत माता की, वीर जवानों के लिए भारत माता की जय. प्रिय मैना సోదరి సోదరుమలారా నమస్కారం. అందమైన విశాఖను చూస్తే నా మనసు పులకరిస్తుంది. శ్రీ శ్రీ వరలక్ష్మీ నరసింహ స్వామి ఉన్న పుణ్యభూమి, విప్లవ వీరుడు అల్లూరి సీతారాం రాజు తిరిగిన ప్రాంతం, తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన నగరం, పారిశ్రామికంగా పర్యాటకంగా దేశాభివృద్ధిలో అంతరాంతకు గల మేనా పాత్ర కలదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టబడి ఉన్నాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన పెద్దలు చెప్పినట్లుగా ముందు తెలుగులో మనందరికీ అభివాదం చేస్తూ లక్ష్మీ నరసింహస్వామి గారు విలసించినటువంటి ఈ పుణ్యభూమిలో, అదేవిధంగా తెన్నేటి విశ్వనాథం గారు వారి ఆ మహానాయకుడు తిరగాడినటువంటి ఈ పుణ్యభూమిపై నేను ఇవాళ వచ్చి మీ అందరితో మనసు విప్పి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. मंच पर विराजमान प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान लक्ष्मी नारायण कन्ना जी, हमारे संसद के साथी डॉक्टर हरिबाबू, भारतीय जनता पार्टी विधानसभा दल के नेता और यहां के जुझारू नेता श्रीमान विष्णु कुमार राजू भी, पूर्व मंत्री बहन पुरेंद्रेश्वरी जी, श्रीमान वीर राजू सोमू जी, सत्य कुमार भाई, श्रीमान नरसिम्हा राव जी, हमारे सबसे पुराने वरिष्ठ नेता श्रीमान चलापति राव जी, श्री गंगा राजू गोका राजू जी, श्रीमान सतीश जी, मुरलीधरन जी, कृष्णम राजू जी, जय राजू निमक्का जी, श्रीमान माणिकर राव पी, मंच पर विराजमान सभी वरिष्ठ महानुभाव और विशाल संख्या में मुझे आशीर्वाद देने आए मेरे प्यारे भाइयों और बहनों, వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథులు ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా సభా వేదిక మీద ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అంటూ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. साथियों, विशाखापट्टनम देश और आंध्र प्रदेश के हजारों युवाओं के सपनों का शहर है. यहां के लोगों के लिए उज्जवल भविष्य का निर्माण करना, उनकी आशाओं आकांक्षाओं को पूरा करने का निरंतर प्रयास करना केंद्र सरकार की प्राथमिकता में है. విశాఖపట్నం కోట్లాది యువకులకు యువతులకు ఒక
విశాలమైనటువంటి నగరంగా వారి యొక్క ఆకాంక్షల్ని పరిపూర్తి చేసేటువంటి నగరంగా ప్రతి ఒక్కరూ భావిస్తారు. అటువంటి యువత యొక్క ఆకాంక్షల్ని వారి యొక్క కలల్ని నెరవేర్చడమే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం. आज जब मैं आप सभी के बीच आया हूं तो एक खुशखबरी लेकर के आया हूं. आपकी एक बहुत पुरानी मांग को लेकर सरकार ने सकारात्मक कदम उठाया है. सरकार ने साउथ कोस्ट रेलवे जोन बनाने का फैसला लिया है, जिसका हेडक्वार्टर यहीं विशाखापट्टनम में होगा. आप सभी को बहुत बहुत बधाई. నేను ఈ రోజు మీ ముందుకు వచ్చినటువంటి సందర్భంలో మీకు ఒక శుభవార్తని తీసుకొని వచ్చాను. మీకు దశాబ్దాల నాటి కళ ఏదైతే ఉందో ఇక్కడ ఒక రైల్వే జోన్ స్థాపించాలి అనేటువంటి ఆకాంక్ష ఏదైతే మీకు మనసులో దశాబ్ద కాలంగా ఉందో దాన్ని పూర్తి చేస్తూ ఇవాళ సౌత్ కోస్ట్ రైల్వేస్ నామకరణం చేసి విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని మీకు ఇవాళ రైల్వే జోన్ ని అందించడం జరిగింది. सरकार का ये फैसला आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट के तहत यहां के विकास को गति देने की तरफ एक और बड़ा कदम है. इससे विशाखापट्टनम समेत ईस्ट कोस्ट रेलवे पर स्थित कई अहम क्षेत्रों तथा बेहतर रेलवे कनेक्टिविटी का लाभ मिल पाएगा. इससे आप लोगों की सुविधा तो बढ़ेगी ही, यहां की अर्थव्यवस्था को भी बल मिलेगा और रोजगार के नए अवसर भी बनेंगे. ये फैसला केंद्र की एनडीए सरकार के आंध्र प्रदेश के विकास के प्रति कमिटमेंट को साफ साफ दिखाता है. విశాఖపట్నంలో ఒక ప్రత్యేక రైల్వే జోన్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లులో ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ కళని ఇంతకు ముందు ఉన్నటువంటి వారు నిర్లక్ష్యం చేసినప్పటికీ మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేము విశాఖపట్నానికి అభివృద్ధిని అందించాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఇవాళ ప్రత్యేక రైల్వే జోన్ ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఈ జోన్ ద్వారా కొత్త కొత్త రైల్వే లైన్లు కావచ్చు, అదే విధంగా ఈ యొక్క ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ये उन दावों की भी पोल खोलता है जो अपने राजनीतिक वजूद को बचाने के लिए, अपने भ्रष्ट आचरण को छुपाने के लिए दिन रात आंध्र की जनता के सामने लगातार झूठ पे झूठ बोल रहे हैं. ये वही है जो आंध्र के बेटे बेटियों को आगे बढ़ाने के बजाय अपने बेटे बेटियों को स्थापित करने में जुटे हुए हैं. ఇవాళ మనం ఎవరైతే మనకు అనినిత్యం అసత్యాలు చెబుతున్నారో వారి యొక్క వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై ఆ యొక్క దోషిత్వాన్ని వారు నెట్టుతున్నారో వారి యొక్క బండారాన్ని ఇవాళ మనం అందరం కూడా తేటతెల్లం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మన బిడ్డల యొక్క అభివృద్ధిని ప్రగతిని ఒక రకంగా చెప్పాలంటే వారి యొక్క అసమర్థత నిరోధకంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. साथियों, विशाखापट्टनम के एयरपोर्ट को अंतर्राष्ट्रीय स्तर का बनाना हो या फिर 6 लेन का नेशनल हाईवे बनाना हो, आईआईएम की शुरुआत हो या फिर इंडियन इंस्टीट्यूट ऑफ पेट्रोलियम एंड एनर्जी, सोसाइटी फॉर अप्लाइड माइक्रोवेव इलेक्ट्रॉनिक इंजीनियरिंग एंड रिसर्च यानी समीर की स्थापना हो या फिर ईएसआईसी सुपर स्पेशलिटी अस्पताल हो, मल्टी मॉडल लॉजिस्टिक हब हो
या फिर स्टील प्लांट का विस्तारीकरण हो, रिफाइनरी का आधुनिकीकरण हो या फिर ऑयल रिजर्व फैसिलिटी का निर्माण हो, आपके शहर के विकास के लिए, आपके शहर को स्मार्ट बनाने के लिए सैकड़ों करोड़ के प्रोजेक्ट्स इस पर तेज गति से काम चल रहा है। ये दिखाता है कि आपका ये प्रधान सेवक पूरे समर्पण से विशाखापट्टनम को स्मार्ट बनाने और आंध्र प्रदेश के विकास को गति देने में जुटा है। ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ యొక్క ప్రగతి కావచ్చు, అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ని 4 కాదు కదా 6 లేన్లు చేయడం కావచ్చు, ఐఐఎం యొక్క స్థాపన అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ యొక్క స్థాపన విశాఖపట్నంలో చేయడం కావచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ యొక్క స్థాపన కావచ్చు, అదే విధంగా సమీర్ యొక్క స్థాపన కావచ్చు, లేకపోతే ఈఎస్ఐసి యొక్క కొత్త స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ యొక్క విస్తరణ కావచ్చు, రిఫైనరీ యొక్క ఆధునీకరణ కావచ్చు, అదేవిధంగా ఈ రకమైనటువంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రాంత యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి విషయాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను. అది మాత్రమే కాకుండా మీ ప్రధాన సేవకుడైనటువంటి నేను ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటాను.